ఒక కాలంలో అడవుల మధ్యన ఉన్న ఒక చిన్న ఊరిలో అందమైన యువతి అయిన ఆరాధ్య అనే అమ్మాయి ఉండేది. ఆమె సత్యవంతురాలు, సహాయపరురాలు. తండ్రి లేకుండా పెరిగిన ఆమె తన తల్లిని ఆదుకోవడం కోసం రోజూ అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి పండ్లు తీసే పనులు చేసేది. ఆమె నివసిస్తున్న అడవి ఎప్పటికీ అంతులేని భయం కలిగించే స్థలంగా ప్రసిద్ధి చెందింది. అని పెద్దలు చెబుతారు. ఆ అడవిలో అరణ్యదేవుడు ఉన్నాడు. అతను రాత్రిపూట వస్తాడు. ఎవరైనా గౌరవించకపోతే శాపమిస్తాడు. అన్నిటికన్నా విచిత్రం, ఆరాధ్య అడవిలో రోజూ తిరిగినా ఆమెకు ఎప్పుడూ ఏ ప్రమాదం జరగలేదు. ఒకరోజు ఆమె అడవిలోకి లోతుగా వెళ్ళింది. ఆకలివేసి ఒక చెట్టుపైన ఉన్న అరుదైన పండు తిన్నది. అదే సమయంలో ఊపిరి పీల్చలేని గాలి వీచింది. ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. అక్కడే ఒక గొప్ప ప్రకాశంతో కూడిన అరణ్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతను అర్ధమానవుడు, అర్ధవనశ్రీ. అతని కళ్ళు ప్రకాశించే రత్నాల వలె మెరిశాయి. ఈ పండు నా రక్షణలో ఉన్నది. కానీ నువ్వు ధైర్యంగా, నిర్భయంగా జీవిస్తున్నావు. నీ ధైర్యం, నీ ప్రేమ నన్ను ఆకర్షించింది. నువ్వు నా భార్యగా మారగలవా అని అడిగాడు. ఆరాధ్య భయపడలేదు. ఆమె అడిగింది, నీవు ఎవరు? నీ తోడుగా నేను జీవించగలనా? అరణ్యదేవుడు తన కథను చెప్పాడు. దేవతల శాపంతో తాను అరణ్యదేవుడిగా మారిపోయాడని, ఒక మానవ యువతి ప్రేమతో అతను మళ్ళీ దేవలోకం చేరగలడని. ఆరాధ్య సానుభూతితో చెప్పింది. నీ హృదయం శుద్ధిగా ఉందని నాకు తెలుస్తోంది. నేను నీతో ఉండగలను. అదే రాత్రి వనదేవతలు, పక్షులు, పువ్వులు సాక్షిగా వారి వివాహం జరిగింది. ఆరాధ్య దేవతల వంశానికి చెందిన దానిగా మారింది. ఆరాధ్య ప్రేమ వల్ల అరణ్యదేవుని శాపం తొలగిపోయింది. అతను మళ్ళీ దేవేంద్రుని కుమారుడిగా తన రూపాన్ని పొందాడు. ఆదివనం ఇక మాయలు కలిగిన అందమైన ఉద్యానవనంగా మారింది. నీతి: ప్రేమ, ధైర్యం, నిజాయితీ ఇవి ఎంతటి శక్తివంతమైన శక్తులైనా మానవాళిని కాపాడగలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.